ఇదేంటంటే ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కళ్ళ యొక్క హెల్త్ రికార్డ్స్ కంటిన్యూస్గా సీక్వెన్షియల్గా వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారండి. ఇది అంత ఇన్ఫర్మేషన్ని 2 minutesలో డాక్టర్ హీల్ బి ఏబుల్ టు రివ్యూ ఎవ్రీథింగ్. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్క ఎక్విప్మెంట్తో దే విల్ బి ఏబుల్ టు మానిటర్ దెమ్సెల్స్ అండి. ఈసీజీ ఉంటుందండి, తర్వాతనేమో పల్స్ ఆక్సిమీటర్ ఉంటుంది, తర్వాత బ్లడ్ ప్రెషర్ మానిటర్ ఉంటుంది, ఐఆర్ థర్మామీటర్ ఉంటుంది, 2 కాంటాక్ట్ థర్మామీటర్స్ ఉంటాయి. డిన్నర్ ఇచ్చేసారమ్మా, నేను ఫోన్ చేసే వాళ్ళకి ఇంకా డిన్నర్ ఇవ్వలేదని పేషెంట్కి ఇచ్చాను అని చెప్పారు వాళ్ళు. ఇక్కడ డిన్నర్ అని చెప్పి నేను సెలెక్ట్ చేసిన ఇక్కడ చూడండి మీరు ఆటోమేటిక్గా డిన్నర్ ఇదైంది. సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చింది, కింద పడ్డాడు పేషెంట్కి అటెండ్ అయ్యే లోపల అంబులెన్స్ వాళ్ళు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, అంత లోపల అంబులెన్స్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఈ యొక్క ఎక్విప్మెంట్ని పేషెంట్ని కనెక్ట్ చేసామనుకోండి, ఆ 45 minutes ఆఫ్ దట్ అంబులెన్స్ ట్రావెల్ ది డాక్టర్ ఆర్ సంబడి ఫ్రమ్ ద అదర్ ఎండ్ కెన్ గివ్ దెమ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్. ఏం చేయాలి, ఎలా చేయాలి, పేషెంట్ ఎలా రివైవ్ చేయాలనేది వాళ్ళు చెప్పగలుగుతారండి. ఈ యొక్క మొబైల్ ఫోన్లో ఉన్న హాట్స్పాట్లోంచి కూడా ఇది పనిచేస్తుంది. హలో హైదరాబాద్ షాపింగ్ బ్లాగ్స్ వ్యూవర్స్, వెల్కమ్. ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ యూ టు ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్ అండి. ఇదేంటంటే హెల్త్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రోడక్ట్ ఇది. ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉండవలసిన ప్రోడక్ట్ ఇది. మీరు చూస్తూనే ఉన్నారు లాస్ట్ 2 years నుంచి కోవిడ్, ఆ తర్వాతనేమో ఈ డెంగీ ఫీవరు, తర్వాత వివిధ రకాలైన ఫీవర్స్ మనుషుల యొక్క ప్రాణాలను ఎలా దోచుకుతుంటున్నాయో, వీటి అన్నిటినీ మనం ఇంట్లోనే ఉండి ఎంతవరకు ఓవర్కమ్ చేయగలుగుతాము, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏమిటి, దానికి కావాల్సిన ఎక్స్టర్నల్ సపోర్ట్స్ ఎలాగో రావాలి, మనకి 90% హాస్పిటల్ వెళ్లకుండానే ఇంట్లోంచి ఎలా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం, మననే కాదు మన ఫ్యామిలీ వాళ్ళందరినీ, ఆ స్నేహితుల్ని. ఇదండి కాన్సెప్ట్. ఐ విల్ ఇంట్రడ్యూస్ టు ద ప్రోడక్ట్ నౌ. ఓకే అండి రామ్ గారు, ఇప్పటిదాకా మన ప్రోడక్ట్ గురించి చెప్పారు కదా, ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం ఆ ప్రోడక్ట్ ఏంటి చూపించండి. ఓకే, ఇది మెడ్ జాకెట్ ప్రో అండి. ఇది ఇట్స్ అ ప్రోడక్ట్ ఆఫ్ మెడ్ జాకెట్ ఆస్ట్రేలియా ప్రీటివే లిమిటెడ్. ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసేది మాత్రం మెడ్ జాకెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి. ఇది పేషెంట్ మల్టీ పారామీటర్ మానిటరింగ్ ఎక్విప్మెంట్ అండి. ఇప్పుడు ఈ పేషెంట్ మల్టీ పారామీటర్ మానిటరింగ్ ఎక్విప్మెంట్ ఇవి చాలా ఒక 20-30 సంవత్సరాల నుంచి ఉన్నాయండి మార్కెట్లో. మరి మీ యొక్క గొప్పతనం ఏంటి అని అడిగారు మీరు ఇందాక మాతో. దానికి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఇప్పుడు. ఇదేంటంటే ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కళ్ళ యొక్క హెల్త్ రికార్డ్స్ కంటిన్యూస్గా సీక్వెన్షియల్గా వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారండి. 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా కానీ దిస్ కెన్ హోల్డ్ ద హోల్ ఫ్యామిలీ హిస్టరీ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఫిజియోలాజికల్ పారామీటర్స్ అంటే ఏమిటి, ఈ ఈసీజీ, పల్స్ ఆక్సిమీటరీ, తర్వాత బ్లడ్ ప్రెషరు, ఇవన్నీ మెజర్ చేస్తుందండి. అది కాకుండా మీకు ఇక్కడ చూడండి హిమోగ్లోబిన్ మెజర్మెంట్స్ ఉన్నాయి, ఆ తర్వాతనేమో గ్లూకోజ్ మెజర్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు పేషెంట్ కానీ ఆక్సిజన్ మీద ఉన్నాడు అనుకోండి, ఇంట్లో ఎంత ఆక్సిజన్ ఇస్తున్నారు మనం అనేది ఆక్సిజన్ మెజర్మెంట్స్ ఉంటాయండి. పేషెంట్ డ్రిప్లో ఉన్నాడు, ఎంత డ్రిప్ ఇస్తున్నారు ఏమిటి అనేది డ్రిప్ మెజర్మెంట్స్ ఉంటాయండి ఇక్కడ. ఓకే, 2 రకాలైన థర్మామీటర్స్ ఉన్నాయండి ఇందులో. ఒకటేమో కాంటాక్ట్ థర్మామీటర్స్ అంటే ఏంటి, జ్వరంగా ఉంది మనిషికి, ఆర్ లేకపోతేనేమో కాన్స్టెంట్గా టెంపరేచర్ మెజర్మెంట్స్ చేయాలి మనం. ఇవి ఏం చేస్తామంటే ఒకటేమో అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీలోను, రెండోది లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీలోను కనెక్ట్ చేస్తామండి. అదేంటంటే కాన్స్టెంట్గా మెజర్మెంట్స్ తీసుకుంటూ ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు పేషెంట్కి ఐఆర్ థర్మామీటర్లో కానీ మనం తీసుకోవాలనుకోండి, ఇప్పుడు ఐఆర్ థర్మామీటర్లో ఇది 2 సార్లు మనం మెజర్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఇది దిస్ ఈజ్ వెన్ యూ జస్ట్ మెజర్ ద పారామీటర్స్ 96.1 ఇక్కడ ఉంది, 96.1 అక్కడ ఉంటుందండి. ఇవి ఇప్పుడు మరి ఇలాంటి ఆ తర్వాత ఈ మెజర్మెంట్స్ తీసుకోవడం వల్ల పేషెంట్ యొక్క బెడ్ సైడ్లో పేషెంట్ యొక్క కండిషన్ ఏంటి అన్నది ఉన్న మనుషులకే తెలుస్తూ ఉంటుంది. ఇది సాధారణంగా ప్రతి మల్టీ పారామీటర్ మాడ్యూల్స్ సినారియోలో ఉంటుంది. అంటే ఇవన్నీ లేకపోయినా కానీ ఉంటుంది. కానీ ఇందులో ఏంటి, మీకు ఇప్పుడు ఏమైనా పేషెంట్ వెంటిలేటర్ మీద ఉన్నారనుకోండి, వెంటిలేటర్ పారామీటర్స్లో ఆటోమేటిక్గా అనుసంధానం చేసుకుంటుంది. వెంటిలేటర్లే కాదు, ఇప్పుడు పేషెంట్ కానీ ఏంటి వేరే ఇన్ఫ్యూజన్ పంప్స్ మీద ఉన్నాడు అనుకోండి, ఇన్ఫ్యూజన్ పంప్స్ యొక్క ఇన్ఫ్యూజన్స్ కూడా ఇందులో అనుసంధానం చేసుకుంటూ ఉంటుంది. సో ఇవన్నీ మానిటర్ చేయడానికి ఒక స్కిల్డ్ పర్సన్ ఉండాలా అండి? ఏమీ అవసరం లేదండి. ఇదేంటంటే మనిషికి కనెక్ట్ చేయడం ఎలాగా అన్నది అది ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్ అండి. కనెక్ట్ చేసేస్తే ఆటోమేటిక్గా సిస్టమ్ని సెట్ చేస్తాం. 10వ తరగతి చదువుకున్న వాళ్ళైనా 12వ తరగతి చదువుకున్న వాళ్ళైనా ఈ రోజుల్లో 12వ తరగతి 5వ తరగతి చదువుకునే వాళ్ళు స్మార్ట్ ఫోన్లు మీకన్నా నాకన్నా బాగా వాడతారండి. ఈ టెక్నాలజీ తెలియని వాళ్ళు ఎవరు లేరు, మనమే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి.
ఓకే అండి. సో దిస్ ఈజ్ బేసికలీ లైక్ హ్యాండ్లింగ్ ఎనీ ఆఫ్ యువర్ ఐఫోన్స్ ఆర్ ఎనీ స్మార్ట్ ఫోన్. ఆ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఇది ఈజీగా వాళ్ళు అనుసంధానం చేసుకోగలుగుతారండి. రైట్. కానీ దీనిలో ఇదేంటంటే ఈ ఎక్విప్మెంట్ బెడ్ సైడ్ నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటుంది. దీన్ని మన యొక్క డాక్టర్లు కానీ మన యొక్క ఇంట్లో వాళ్ళు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తున్నాడు అన్నది ఇంట్లో ఉన్న వాళ్ళకి కొంచెం గాబరాగా ఉంటుందండి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళు ఏదైనా చూసుకోవాలనుకున్నారనుకోండి, వాళ్ళకు కూడా దే షుడ్ బి ఏబుల్ టు హ్యావ్ ద యాక్సెస్ కదండి, అవునా? లేకపోతే పేషెంట్కి కొంచెం ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళు 2-3 డాక్టర్లు పనిచేస్తుంటారు ఆ పేషెంట్ మీద. ఒక డాక్టర్ ఏం చేశాడు ఇంకో డాక్టర్కి తెలియాలి. సో ఇవంటే ఈ సిస్టము ఒక నర్సింగ్ స్టేషన్కి కనెక్ట్ అయి ఉంటుందండి. నర్సింగ్ స్టేషన్ అన్న పెద్ద మాట్లాడుతుందని అనుకోవద్దు మీరు. ఒక కంప్యూటర్కి కనెక్ట్ చేస్తారు అనుకోండి. ఇప్పుడు ఇదంతా ఈ డేటా అంతా ఒక కంప్యూటర్లోకి అనుసంధానం చేసుకుంటారు. సో కంప్యూటర్నే కాదు, ఫోన్లో కూడాను ఎవరైతే ఈ యొక్క పారామీటర్స్ అన్నీ వాళ్ళ ఫోన్లో కూడా చూసుకోవచ్చండి. కానీ ఒక డాక్టర్కి ఏం కావాలి? డాక్టర్కి ఒక పేషెంట్ని ట్రీట్ చేయాలంటే డాక్టర్స్ నోట్స్ కావాలండి. ఫస్ట్ ప్రీవియస్ డాక్టర్స్ ఏం చేశారు, ఏమిటి రన్నింగ్ నోట్స్ కావాలి, నర్సు నోట్స్లు కావాలండి. కాకుండా వాళ్ళ యొక్క ఫుడ్ ఇంటేక్ ఏమిటి అనేది కావాలండి, యూరిన్ అవుట్పుట్ ఏముందనేది కావాలండి, ఫిజియోలాజికల్ పారామీటర్స్ ఏమున్నాయో కావాలండి, హెమటలాజికల్ పారామీటర్స్ ఏమైనా కావాలండి. ఆ తర్వాత వాటి యొక్క థర్డ్ పార్ట్ అంటే వెంటిలేటర్ ఎక్విప్మెంట్లో ఉన్నా కానీ ఆ ఎక్విప్మెంట్ యొక్క డీటెయిల్స్ అవన్నీ కావాలండి. ఇవన్నీ వాళ్ళకి డాక్టర్లకి 2 నిమిషాల లోపల అంత ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండాలి అతని దగ్గరికి. ఇది అంత ఇన్ఫర్మేషన్ 2 మినిట్స్లో డాక్టర్ హీల్ బి ఏబుల్ టు రివ్యూ ఎవ్రీథింగ్. అది మామూలుగా ఒక ఇంట్లో ఉన్న పరిస్థితి అనుకోండి. అదే హాస్పిటల్లో ఉన్న డాక్టర్ గారు అనుకోండి, ఆయన 10 మందిని మానిటర్ చేయాలి, 20 మందిని మానిటర్ చేయాలి. ఇలాంటి 20 ఎక్విప్మెంట్ పేషెంట్స్కి కనెక్ట్ చేస్తే ఒకే ఒక కంప్యూటర్తో అతను ఆ 20 మందిని ఈజీగా మానిటర్ చేయగలుగుతాడు. అంటే ఇది బేసిక్గా ఇంట్లో ఉన్న వాళ్ళకి అండ్ మన కమర్షియల్ పర్పస్, హాస్పిటల్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. హాస్పిటల్లో ఇంట్లో ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ని ఇంట్లో కాకుండా సాధారణంగా ఏంటంటే ఇప్పుడు అందరూ అపార్ట్మెంట్స్లోనే ఉంటున్నారండి. ఇక్కడ 50 అపార్ట్మెంట్స్ ఉంటాయి, 20 అపార్ట్మెంట్స్ ఉంటాయి, 10 అపార్ట్మెంట్స్ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 50, 10, 20 ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ యొక్క వాళ్ళకి ఒక రీసెస్ రూమ్ అనో లేకపోతేనేమో రికవరీ రూమ్ అనో లేకపోతే వాళ్ళ కాన్ఫరెన్స్ హాల్ ఏదో ఉంటుంది కదండి, అందులో ఇలాంటి ఎక్విప్మెంట్ పెట్టుకుంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్క ఎక్విప్మెంట్తో దే విల్ బి ఏబుల్ టు మానిటర్ దెమ్సెల్స్ అండి. ఓకే. ఎవరికంటే సాధారణంగా ఇంట్లో ఏజ్డ్ పేరెంట్స్ ఉన్నా, సిక్ పీపుల్ ఉన్నా, ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్స్ రెగ్యులర్గా వస్తున్నా, లేకపోతే టెర్మినల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళైనా. అలా ఏంటండి ఈ రోజుల్లో చూస్తున్నారు, డెంగీ ఫీవర్ వచ్చింది, ఈ ఫీవర్ వచ్చింది, ఆ ఫీవర్ వచ్చిందని పేషెంట్స్ అనవసరంగా పడిపోతూ ఉంటారండి. ఓకే. అండ్ ఇలాంటి ఎక్విప్మెంట్ కానీ ఉందంటే ఒక మంచి డాక్టర్ ఉండే ఈ ఒక నర్స్ ఉంటే కాదు చాలండి, వాళ్ళు దే విల్ బి ఏబుల్ టు మానిటర్ దోస్ పీపుల్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఇన్స్టెంట్ రిలీఫ్ ఉంటుందండి, ఇన్స్టెంట్ రిలీఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఎక్విప్మెంట్ ఉందండి, ఒక స్పోర్టింగ్ క్లబ్లో ఉంది, స్పోర్టింగ్ క్లబ్లో ఆడుతున్నారు, లేకపోతే మామూలు క్లబ్లో ఉన్నారు, సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చింది, కింద పడ్డాడు పేషెంట్కి అటెండ్ అయ్యే లోపల ఇది ఒక ఇది రావచ్చు, ఏది దాన్ని ఏంటంటారో మన అంబులెన్స్ వాళ్ళు వస్తున్నారు, ఎవరో వస్తున్నారు, అంత లోపల అంబులెన్స్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఈ యొక్క ఎక్విప్మెంట్ని పేషెంట్ని కనెక్ట్ చేసామనుకోండి, ఆ 45 minutes ఆఫ్ దట్ అంబులెన్స్ ట్రావెల్ ది డాక్టర్ ఆర్ సంబడి ఫ్రమ్ ద అదర్ ఎండ్ కెన్ గివ్ దెమ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్. ఏం చేయాలి, ఎలా చేయాలి, పేషెంట్ని ఎలా రివైవ్ చేయాలనేది వాళ్ళు చెప్పగలుగుతారండి. రైట్. ప్రాక్టికల్గా చూపిస్తాను ఇప్పుడు ఎలా పనిచేస్తుంది ఈ ఎక్విప్మెంట్ అన్నదండి. రైట్. ఈ ఎక్విప్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇతని పేరేంటి, విజయ్, పేషెంట్ నేమ్ విజయ్. ఇప్పుడు విజయ్ ఈజ్ కనెక్టెడ్ టు దిస్ ఎక్విప్మెంట్. రైట్. ఇప్పుడు విజయ్ లేడు, ఇప్పుడు మీకు ఇవన్నీ డేటా ఎక్కడి నుంచి వస్తుంది అని మీరు అడగొచ్చు. ఇవి సిమ్యులేటర్స్లోంచి పెట్టుకున్నామండి. ఓకే. పేషెంట్స్ని ఇప్పుడు పేషెంట్స్ దగ్గర కూడా వర్క్ చేస్తాను సిస్టమ్, కానీ పేషెంట్స్ని వెళ్ళి వాళ్ళని వీడియో చేయడం అనేది తప్పండి, అలా చేయకూడదు. దట్ ఈస్ ఎవ్రీబడి హాస్ దేర్ ఓన్ ప్రైవసీ. ఓకే. సో ఈ యొక్క డేటా మనకి అక్కడ ఎలాగ చూడవచ్చు ఒక డాక్టర్ అనేది చూపిస్తానండి నేను. రైట్. ఇప్పుడు నర్సింగ్ స్టేషన్ అన్న దీనిలోకి వెళ్ళాం. మీరు వరిగా అక్కడ అంత పెద్ద పెద్ద వర్డ్స్ మనం నర్సింగ్ స్టేషన్ అవి వాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇతను కుక్కట్పల్లిలో ఉన్నాడు అనుకుందాం మనం ఇప్పుడు. ఓకే. కుక్కట్పల్లి ఉన్న దానిలో నేను అతన్ని కనెక్ట్ చేశానండి. రైట్. విజయ్ అది నేను డాక్టర్ని అనుకోండి, ఇప్పుడు పేషెంట్ని కనెక్ట్ చేశారు. ఓకే. పేషెంట్ కుక్కట్పల్లిలో ఉన్నాడు, డాక్టర్ బిహెచ్ఎల్లో ఉన్నాడు, డాక్టర్ అతని యొక్క స్క్రీన్ మీద చూసుకుంటున్నాడు. ఏం మెడిసిన్ ఇచ్చారు అని అడిగారు, అవునా? వాటి యొక్క ఫిజియోలాజికల్ పారామీటర్స్ ఏమిటనేది నాకు తెలిసింది ఇమీడియట్గా.
అతను కానీ దేని మీద ఆక్సిజన్ మీద ఉంటే ఆక్సిజన్ చూపిస్తుందండి, టెంపరేచర్స్ ఉంటే టెంపరేచర్స్ చూపిస్తాయండి. ఓకే, ఆ తర్వాత ఆక్సిజన్ పెడితే ఆక్సిజన్ చూపిస్తుంది, డ్రిప్ పెడితే డ్రిప్ చూపిస్తుందండి. రైట్, అతని యొక్క గ్లూకోజ్ ఏమిటి అనేది చూపిస్తుందండి. ప్రీవియస్గా అతనికి ఏంటి వాట్ హాస్ దట్ హ్యాస్ బీన్ డన్, డాక్టర్స్ రన్నింగ్ నోట్స్ ఏమైనా ఉంటే కనపడుతుందండి ఇక్కడ. రైట్, దెన్ బ్రేక్ఫాస్ట్ చేశాడా, లంచ్ చేశాడా, డిన్నర్ చేశాడా అనేది కనపడుతుందండి. మెడిసిన్ ఇప్పుడు నేను అతనికి రాసి ఇవ్వాలి, ఇందులో అన్నీ ఉంటాయండి. రైట్, ఇప్పుడు ఇతనికి ఒక మెడికేషన్ రాయాలి నేను. ఇప్పుడు అతని యొక్క అన్ని కండిషన్స్ నాకు తెలుసు కనుక నేను ఇమ్మీడియట్గా అతనికి మెడికేషన్ రాయగలుగుతాను. నేను వెళ్ళాను, అతని యొక్క మెడికేషన్స్ రాస్తానండి ఇప్పుడు. రైట్, విజయ్. ఓకే, రైట్, I got Vijay. I'm going to write the medication for this person. Okay, for example, I'm just writing a new medication for this man. So let us say I'm just writing some cough medicine. ఓకే, మెడికేషన్ కూడా మీ మెషిన్ త్రూ ఇవ్వచ్చు. అవునండి. ఓకే, కాఫ్ సిరప్ అని అడిగాను సార్. ఇప్పుడు ఏమైనా సిరప్స్ ఉన్నాయో వస్తుందండి, కానీ డాక్టర్ గారికి ఆయనకు తెలుస్తుంది కనుక అతను ఆటోమేటిక్గా ఆ సిరప్ని కలెక్ట్ చేసుకుంటాడు. ఇదేమో లెటెస్ట్ 18 hours. ఓకే, 6 గంటలకు ఇవ్వాలి అన్నా నేను. రైట్ అండి, దీనిలో దెన్ ఐ సేవ్ ద మెడికేషన్. ఇప్పుడు నర్సింగ్ స్టేషన్లో నేను వెళ్ళి చూస్తే ఆల్రెడీ ఈ యొక్క పేషెంట్కి నేను ఇచ్చిన సిరప్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందండి. ఓకే, చూడండి ఇక్కడ ఆస్తాలిన్ సిరప్. ఓకే, ఈ ఆస్తాలిన్ సిరప్ బికాజ్ 6 గంటలు దాటిపోయింది కనుక సాయంకాలం రెడ్లో వచ్చిందండి. ఇప్పుడు ఈ ఆస్తాలిన్ సిరప్ ఇవ్వాలి అని చెప్పి పేషెంట్ దగ్గర ఆటోమేటిక్గా తెలిసిపోయిందండి వాళ్ళకి. పేషెంట్ వాళ్ళు దాన్ని అడ్మినిస్టర్ చేశారు, ఆస్తాలిన్ సిరప్ ఇచ్చేశారు. మీరు అక్కడ చూడండి ఆస్తాలిన్ సిరప్ ఇచ్చేసినట్టుగా. ఓకే అండి, స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది అక్కడ. రైట్ అండి, సేమ్ డిన్నర్ ఇచ్చేసారు. అమ్మ నేను ఫోన్ చేసే వాళ్ళకి ఇంకా డిన్నర్ ఇవ్వలేదని పేషెంట్కి ఇచ్చాను అని చెప్పారు వాళ్ళు. ఇక్కడ డిన్నర్ అని చెప్పి నేను సెలెక్ట్ చేసిన, ఇక్కడ చూడండి మీరు ఆటోమేటిక్గా డిన్నర్ ఇదైంది. దీన్ని బై డైరెక్షనల్ ఇంటిగ్రేషన్ అంటారండి. ఇన్ షార్ట్ ఏం చేస్తుంది ఈ మిషన్ అంటే, ఇప్పుడు మన యొక్క పేషెంట్కి వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ ఏమిటి, డాక్టర్లు ఏం చెప్పారు, తర్వాతనేమో ఫుడ్ ఇంటేక్ ఏమిటి, మెడికల్ ఇంటేక్ ఏంటి, ఎవ్రీథింగ్ అన్నది ఇందులో ఇండికేట్ చేస్తున్నారండి. చేస్తుంటే మీరు చూసారు అది నర్సింగ్ స్టేషన్లో ఎలా ఉంది అన్నది. ఇది డాక్టర్ గారు చూస్తున్నారు, కానీ నేను ఒక డాక్టర్ని అనుకోండి, నేను విదేశాల్లో ఉన్నా. ఓకే, మా పేరెంట్స్కి ఏం చేస్తున్నారు అన్న కుతూహలం నాకు ఉంటుంది. అవునా, అది విదేశాల్లోనే ఉండక్కర్లేదండి, చాలామంది ఇండియాలో ఉన్నా కానీ వాళ్ళకి ఆ కుతూహలం ఉంటుందండి. వాళ్ళు కూడా చూసుకోవచ్చు ఏమవుతుంది అన్నది. అప్పుడు మనం డాక్టర్లను కానీ కేర్ టేకర్లను కానీ అడిగే అర్హత మనకు వస్తుంది. రైట్ అండి. సరే, ఇప్పుడు ఇప్పటిదాకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా దీని ఫంక్షనాలిటీ ఏంటి, దీనివల్ల యూసేజ్ ఏంటి అనేది. ఇప్పుడు మా అందరికీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి అంటే మీ దగ్గర ఎలా ఆర్డర్ చేసుకోవాలి, పర్చేస్ ఆర్డర్ ఎలా ఉంటుంది సార్ చెప్పండి. అంటే ఇది ఎక్విప్మెంట్ సాధారణంగా ఏంటంటే నీడ్ బేస్డ్గా ఫస్ట్ ఇస్తామండి. ఓకే, మీరు కింద వాట్సాప్ నెంబర్స్లో మీకు ఉంటాయి, వాటిల్లో చాలా అర్జెంట్ అండి మాకు కొంచెం జల్దీ కావాలి అన్నారంటే మేము ప్రయారిటైజ్ చేసి జల్దీలోనే ఇస్తామండి. బట్ ఈ జనరల్ జెస్టేషన్ పీరియడ్ 15 days ఉంటుందండి ఎక్విప్మెంట్కి. పేమెంట్ మోడ్స్ అంటే పేమెంట్ చేసిన తర్వాత ఎక్విప్మెంట్ ఇస్తామండి. ఓకే, పేమెంట్ అయిన తర్వాత ఎక్విప్మెంట్ ఇస్తాము సాధారణంగా. అండ్ అంటే ఇప్పుడు హాస్పిటల్ సినారియోస్ అవి వేరండి, ఇండివిజువల్ హోమ్ సినారియోస్లో మాత్రం పేమెంట్ చేసిన తర్వాతే మేము ఎక్విప్మెంట్ అవి ఇస్తామండి. హాస్పిటల్స్కి చేస్తాము, ఇండివిజువల్కి చేస్తాము. ఈ యొక్క అప్కమింగ్ ఆర్ఎంపీస్ ఉన్నారు కదండి, ఆర్ఎంపీ అసోసియేషన్లో వాళ్ళకి ఇస్తాం. ఇండివిజువల్ పర్సన్స్కి మాలాంటి వాళ్ళకి కావాలి అంటే సో వీటి యొక్క ప్రైసింగ్ ఎలా ఉంటుందండి, కాస్ట్ ఎలా ఉంటుంది మిషన్ది? దిస్ ఇస్ మెడ్ జాకెట్ ప్రో అంటారండి దీన్ని. ఇది హాస్పిటల్ సినారియోస్లో ఏమున్నాయో అన్ని సేమ్ ఫంక్షనాలిటీస్ మనకి ఇంట్లో కూడా వస్తుంది. ఈ ఎక్విప్మెంట్ ఈజ్ అరౌండ్ 1,50,000 అండి. అది అంత చీప్గా మీకు రావడం అనేది జస్ట్ నాట్ పాసిబుల్. బట్ ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళందరికీ ఆరోగ్యం ప్రతి ఇంటింటికి వెళ్ళాలి, ప్రతి ఇంటింటికి ఒక భరోసా అంటూ ఉండాలి, హెల్త్ భరోసా అన్నది అది మా యొక్క అభిప్రాయం అండి ఇక్కడ. సో రామ్ గారు, మనం 1,50,000 మీరు మిషన్ సేల్ చేస్తున్నారు కదా. అవునండి. ఆ కంప్లీట్ 1,50,000లో మీరు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు? 1,50,000 అంటే ఇట్ ఈస్ బేసికలీ నాట్ ఓన్లీ ది ఎక్విప్మెంట్ అండి, దానిలో సాఫ్ట్వేర్ కూడా 1 year దాకా ఇస్తాం మేము. బట్ ఇందులో ఎక్విప్మెంట్లో ఏముంటుంది అనేది కదా మీ క్వశ్చన్. ఇప్పుడు మెయిన్గా ఎక్విప్మెంట్లో ఏముంటుందంటే ఇందులో ఈసీజీ ఉంటుందండి, తర్వాతనేమో పల్స్ ఆక్సిమీటర్ ఉంటుంది, తర్వాత బ్లడ్ ప్రెషర్ మానిటర్ ఉంటుంది, ఐఆర్ థర్మామీటర్ ఉంటుంది, 2 కాంటాక్ట్ థర్మామీటర్స్ ఉంటాయి, హిమోగ్లోబిన్ ఎక్విప్మెంట్ ఉంటుందండి, తర్వాతనేమో బ్లడ్ గ్లూకోజ్ తీసుకోవడానికి బ్లడ్ గ్లూకోజ్ ఎక్విప్మెంట్ ఉంటుందండి,
తర్వాతనేమో ఈ యొక్క ఇది ఆటోస్కోప్ అంటారండి. దిస్ ఈజ్ బేసికలీ లైక్ యువర్ కెమెరా అనుకోండి మీరు, ఏది ఇంటర్నల్ కెమెరా, ఇయర్ నోస్ థ్రోట్ అవన్నీ చూసుకోవడానికి. కళ్ళకు కూడా ఇప్పుడు పేషెంట్ కళ్ళు ఎలా ఉన్నాయి చూడండి అన్నారంటే పేషెంట్ పడుకున్నప్పుడు ఇది ఇలా చూపిస్తే అటు సైడ్ ఉన్న డాక్టర్ చూడగలుగుతాడండి. దట్ ఈస్ అండ్ ఆల్ దీస్ ఎక్విప్మెంట్ అండ్ దిస్ ఈజ్ ఇదంతా ఒక స్వీట్ కింద వస్తుందండి. ఇప్పుడు ఎక్విప్మెంటే కాకుండా సాఫ్ట్వేర్ అని కూడా చెప్పాను కదండి. సాఫ్ట్వేర్ అంటే ఇదండి, ఇది మన యొక్క మానిటర్లో చూసుకోవచ్చు. రైట్, మెడ్ జాకెట్ వెబ్ అంటారండి దీన్ని. ఇదేంటంటే మీకు బేసికల్గా పేషెంట్ యొక్క కండిషన్స్ ఇవి అవన్నీ తెలుసుకోవడానికి. సాఫ్ట్వేర్ పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది పేషెంట్ ఒకేసారి మానిటర్ చేస్తున్నారు ఇందులో. ఓకే, అలాగనమాట. ఇప్పుడు ఇండివిజువల్ పేషెంట్ ఉంటే ఇండివిజువల్ పేషెంట్ని చూసుకుంటూ ఉండొచ్చండి ఇది. అండ్ జనరల్గా సాఫ్ట్వేర్ ఏంటంటే 2500 రూపీస్ పర్ మంత్ ఛార్జ్ చేస్తాము 5 యూజర్స్కి. బట్ ఫస్ట్ 1 ఇయర్ దీనిలో ఫ్రీ ఇస్తామండి. ఇప్పుడు 1 ఇయర్ ఫ్రీకి ఇస్తాం. అవునండి, 5. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో చాలామంది ఉంటారండి, వాళ్ళకి వేరే ఇది ఉంటుంది. వెన్ దే ఆస్క్ us we will be able to give them the pricing. క్లబ్స్లోను, అపార్ట్మెంట్స్లోను, స్కూల్లోను, కాలేజెస్లోను. హోల్సేల్ అని కాదండి, ఇది నెంబర్ వాల్యూమ్ ప్రైజెస్ అంటారు దాన్ని. వాల్యూమ్ లైసెన్సింగ్ లేక వాల్యూమ్ ప్రైజెస్ అంటారు. రామ్ గారు, ఇప్పుడు ఇండివిజువల్ పర్పస్ అపార్ట్మెంట్లో కానివ్వండి, ఎక్కడైనా మాలాంటి వాళ్ళకి ఎలా సప్లై చేస్తారు, ఎంత పర్చేజ్ అనేది చెప్పారు కదా. అవును. సో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ వైజ్ కానివ్వండి, బల్క్ ఆర్డర్స్ కావాలన్నా కానీ, ఆర్ఎంపీ డాక్టర్స్ కావాలన్నా కానివ్వండి, ఆర్గనైజేషన్ వైజ్ కావాలన్నా కానీ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తారా? చేస్తామండి. డిస్ట్రిబ్యూటర్స్ కావాలంటే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ చేస్తే విల్ బి ఏబుల్ టు గివ్ దెమ్ ద డిస్ట్రిబ్యూషన్స్ అండి. జోనల్ డిస్ట్రిబ్యూషన్స్ అవి ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ఆర్ఎంపీ అసోసియేషన్స్లో ఎలా ఉంటాయంటే ఇప్పుడు చాలా అసోసియేషన్స్ ఉన్నాయండి ఆర్ఎంపీలవి. అసోసియేషన్ వాళ్ళు కానీ అప్రోచ్ చేస్తే దెన్ విల్ బి ఏబుల్ టు గివ్ దెమ్ వాల్యూమ్ లైసెన్సెస్, వాల్యూమ్ డిస్కౌంట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అండి. ఇది ఏంటంటే ఆర్ఎంపీ అని ఎందుకు స్ట్రెస్ చేశారంటే ఈ యొక్క ఎక్విప్మెంట్ యూజ్ చేయడం వల్ల ఆర్ఎంపీ వాళ్ళకు ఉన్న షార్ట్ ఫాల్స్ అని ఓవర్కమ్ చేయొచ్చండి. Okay, their business becomes more legitimate. I will explain when they come to us as to how legitimate is and how to get that one more legitimated. బాడీ అనాలిసిస్ అన్నీ అయితే ఇదేంటంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ అది ఏబీజీ మిషన్ అండి, ఆర్టరియల్ బెడ్ గ్యాస్ మిషన్. ఓకే, ఆ మిషన్ కానీ దీనికి కనెక్ట్ చేసామనుకోండి, అది ఆర్టరియల్ బ్లడ్ పారామీటర్స్ని 82 పారామీటర్స్ని 2 మినిట్స్లో అది అనలైజ్ చేస్తుందండి. 2 మినిట్స్లో మీకు ఆల్రెడీ పారామీటర్స్ అవన్నీ ఇందులో తన దగ్గర ఉన్నాయి. దాన్ని డాక్టర్ గారు విత్ నో టైంలో చూడగలుగుతారు. ఓకే, 2 మినిట్స్లో చూడగలుగుతారు ఆయన. సో దిస్ ఈజ్ అది ఏ ఎక్విప్మెంట్ థర్డ్ పార్టీ ఎక్విప్మెంట్ కూడా ఇంటిగ్రేట్ చేస్తుందండి. అండ్ ఇది ఇంట్లో రన్ చేయాలి అంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాల్సి ఉంటుందండి? ఇంట్లో అంటే దీనికి ఇంటర్నెట్ కావాలండి, ఎందుకంటే మీరు యూఆర్ ట్రాన్స్మిటింగ్ ఎవ్రీథింగ్ త్రూ ఇంటర్నెటే కనుక ఇంటర్నెట్ ఉండాలి, పవర్ ఉండాలండి. ఆ తర్వాత ఇలాంటి సిస్టమ్స్కి సాధారణంగా ఏంటంటే ఒక యూపీఎస్ సిస్టమ్స్ అలాంటివి ఉంటే చాలు. ఎందుకంటే ఎక్కువ హెవీ లోడ్ ఆఫ్ పవర్ వచ్చిందనుకోండి, హెవీ లోడ్ ఆఫ్ పవర్ వస్తే లోపల మెడికల్ గ్రేడ్లో ఏమవుతుందంటే పవర్ దీనిలోకి వెళ్లకుండా లోపల ఫస్ట్ ఆ రెగ్యులేటర్ ఏదైతే ఉందో అది ఆపేస్తుందండి. కానీ అవి ఊరికి హిట్ అయితే రెగ్యులేటర్స్ పాడవుతాయి. సో దాని గురించి ఏంటంటే యూపీఎస్ సిస్టమ్ ఒకటి, యూపీఎస్ ఎంత అంటే 3-4 వేలలో వచ్చేస్తుంది ఈ రోజుల్లో. ఆ యూపీఎస్ సిస్టమ్ పెట్టుకుంటే ది ఎక్విప్మెంట్ ఈజ్ సేఫ్. వైఫై అన్నారు కదండి, ఇది డైరెక్ట్ వైర్లెస్ కనెక్షన్ కూడా ఉంటుంది అండ్ ల్యాన్ కూడా ఉందండి, ల్యాన్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మీకు కొన్ని చోట్ల ఏంటంటే ఇంటర్నెట్కి ల్యాన్లు అవి లేవన్నారనుకోండి, మీ యొక్క మొబైల్ ఫోన్లో ఉన్న హాట్స్పాట్లోంచి కూడా ఇది పనిచేస్తుంది. సో అందరికి అందుబాటులో ఉండేలా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. అది అంటే ఇప్పుడు రిమోట్ ఏరియాలో ఉన్నారనుకోండి, రిమోట్ ఏరియాలో ఒక డాక్టర్ రావడానికి కానీ ఎవరైనా వీళ్ళందరూ రావడానికి టైం పడుతుందండి. పడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్విప్మెంట్ కనెక్ట్ చేస్తే డాక్టర్ ఫోన్లో చూసుకుంటూ ట్రీట్మెంట్ చెప్పేస్తుంటాడు. రైట్ అండి, అది ఆర్ఎంపీ గారే ఉన్నారు, ఆర్ఎంపీకి ఏమో అటెండ్ చేస్తున్నాడు, కానీ ఏం చేయాలో తెలియదు. డాక్టర్ని అడిగాడు, డాక్టర్ ఆర్ఎంపీ కాకపోతే నర్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ ఇనఫ్ ఫర్ హిమ్. బికాజ్ అతను పేషెంట్ పక్కనున్నా ఇక్కడ ఫోన్ దగ్గర ఉన్న హీ ఈజ్ సీయింగ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్. అవునండి, అతను రావాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఫోన్లోనే వచ్చేసింది. లేకపోతే నాకు ఒక ట్యాబ్లెట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్యాబ్ అండి. ఓకే, నా యొక్క ట్యాబ్, ఓకే, నా ట్యాబ్లోనే చూసుకోగలుగుతా పేషెంట్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇందులో అన్నీ వచ్చేసాయి చూడండి. ఓకే, ఐఎమ్ ఏబుల్ టు సీ ద పేషెంట్స్ డేటా. రైట్, సో దిస్ ఈజ్ హౌ ది హోల్ థింగ్ వర్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు అనుకోండి, డాక్టర్ గారు ఇలాంటి ట్యాబ్ ఒకటి పట్టుకున్నాడంటే నడుస్తూ ఉంటాడు, పేషెంట్ విల్ బి ఏబుల్ టు సీ ఎవ్రీథింగ్ దేర్. సరే, ఇప్పుడు మన మిషన్ వచ్చేసి కంప్లీట్ ఇంటర్నెట్ బేస్డ్ అన్నారు కదండి. సో ఇప్పుడు మధ్యలో పవర్ ఆఫ్ అయినా ఇంటర్నెట్ కనెక్షన్ ఫెయిల్ అయినా కానీ అప్పుడు డేటా ఏమైనా పోతుందా అండి?
కాదండి, దీన్ని దే ఆర్ వర్కింగ్ ఆన్ మైక్రో సర్వీసెస్ అంటారండి. ఓకే, మైక్రో సర్వీసెస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇంటర్నెట్ పోయినా ఏం పోయినా డేటా అంతా అది రిట్రీవ్ చేసుకుంటుంది. ఇంటర్నెట్ రాగానే ప్యాకెట్ చేసి పంపించేస్తూ ఉంటుంది. సో మీకు ఎప్పుడు డేటా అనేది పోనే పోదు, కంప్లీట్గా సేఫ్గానే ఉంటుంది ఎప్పుడు. సార్ ఇంతకుముందు మనం రిమోట్ ఏరియాస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అవునా. సో రిమోట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ డాక్టర్స్ అవైలబిలిటీ తక్కువ ఉండొచ్చు. కరెక్ట్. సో ఆ విధంలో మనం ఈ మిషన్ ఎలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకి? ఇప్పుడు ఈ మిషన్లో ఇప్పుడు మిషన్ వచ్చినప్పుడు మిషన్తో పాటు సాఫ్ట్వేర్ కూడా వస్తుందండి. రైట్, ఎందుకంటే మిషన్కి సాఫ్ట్వేర్కి అనుసంధానం చేయడం అది ద ఫంక్షనాలిటీ ఆఫ్ ది టోటల్ ప్లాన్. ఇప్పుడు మిషన్ కాస్త పెట్టిన తర్వాత వాళ్ళ యొక్క సిమ్టమ్స్ ఏమిటి, సిమ్టమ్స్ బట్టి ఏమి డిసీజ్ ఉండవచ్చు, దాన్ని డిఫరెన్షియల్ అనాలిసిస్ అంటారండి. అంతా వీ డోంట్ గో ఇన్ టు దట్ డీటెయిల్. కానీ నాకు దగ్గు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దగ్గుకి ఏ మెడిసిన్ ఇవ్వాలి, రైట్, షాక్ అనగానే ఏదైనా షాక్కి ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఇప్పుడు పేషెంట్ ఈజ్ అండర్ గోయింగ్ ఇన్ అబార్టివ్ కండిషన్స్, దానికి ఏ మెడికేషన్ ఇవ్వాలి, ఆస్మా ఏ మెడికేషన్ ఇవ్వాలి, అవన్నీ మిషన్ 90% గైడ్ చేయడానికి ప్రయత్నిస్తుందండి. ఇది ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ వేర్ ద డాక్టర్ ఈజ్ నాట్ అవైలబుల్. ఎందుకు, డాక్టర్ గారు వచ్చేటప్పుడు పేషెంట్ని చంపేసుకోలేం కదండి, ఏదో ఒకటి ట్రై చేయాలి కదా. అందుకోసమని అది ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుందండి. అది అన్ని లాంగ్వేజెస్లోనూ ఉంటుంది. వాళ్ళు చదువుకుని ఆ టైం డాక్టర్ వచ్చేటప్పుడు పేషెంట్ మీద అటెండ్ చేయగలుగుతారండి. ఓకే సార్, ఇప్పుడు అలానే మనం జనరల్గా ఎవరైనా కానివ్వండి బయట బ్లడ్ టెస్ట్ కానివ్వండి, ఎంఆర్ఐ కానివ్వండి, సిటీ స్కాన్ కానివ్వండి చేసుకుంటారు కదా, ఈ మిషన్ ద్వారా కానీ ఆ డేటా మనం యాక్సెస్ చేసుకోవచ్చా? ఇప్పుడు అది నేను చెప్పాను కదండి ఇందాక సాఫ్ట్వేర్ వస్తుందని. పేషెంట్ యొక్క బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్, ఎంఆర్ఐ రిపోర్ట్స్, అంటే దీని రేడియాలజీ రిపోర్ట్స్ అంటాం వాటిని, ప్యాథాలజీ రిపోర్ట్స్, రేడియాలజీ రిపోర్ట్స్, ఆ రెండు ఎక్కడ చేయించుకున్నా ఆటోమేటిక్గా మన యొక్క పేషెంట్ ఫైల్లోకి సింక్ అయిపోతాయండి. అది దానికి ఏంటంటే మేము ప్యాథాలజీ, మీరు వెళ్ళి మీ ఇంటి పక్కన ప్యాథాలజీ వాళ్ళ దగ్గర చేయించుకున్నారనుకోండి, ఆ ప్యాథాలజీ వాళ్ళకి మేము మెడ్ జాకెట్లో చేయించుకున్నాము అని చెప్తే మెడ్ జాకెట్కి వెళ్ళి ఆ ప్యాథాలజీ మెడ్ జాకెట్లో రిజిస్టర్ అవుతుందండి. అది ఇట్స్ ఓన్లీ 2 minutes ప్రాసెస్ టు రిజిస్టర్. అయిన తర్వాత వీళ్ళ యొక్క పేషెంట్ యొక్క ఆధార్ నెంబర్ని బేస్ చేసుకుని వాళ్ళు అప్లోడ్ చేస్తారు. పేషెంట్ ఆధార్ నెంబర్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా అది సింక్ చేసుకుంటుందండి. సో సింపుల్. ఇప్పటిదాకా నేను మీకు ఎక్విప్మెంట్, తర్వాత సాఫ్ట్వేర్ అవన్నీ సింప్లిఫై చేయడానికి చాలా ప్రయత్నించానండి. ఇప్పుడు మీరు దీని గురించి ఏదైనా కానీ ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే విల్ గెట్ బ్యాక్ టు యూ అండి. ఇప్పుడు ఒక్కసారి ఏంటంటే బికాస్ ఆఫ్ ద వాల్యూమ్ వీ మే నాట్ బి ఏబుల్ టు ఆన్సర్ యూ స్ట్రైట్ అవే అండి. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లోనే మాకు హెల్ప్ కావాలి, మాకు ఇమీడియట్గా ఎక్విప్మెంట్ కావాలి అనుకునే వాళ్ళు వాట్సాప్లో మాకు ఈ యొక్క కండిషన్స్ వల్ల కావాలి అని చెప్తే మేము ఇమీడియట్గా మీ యొక్క దానికి రెస్పాండ్ అవుతామండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హైదరాబాద్ షాపింగ్ బ్లాగ్స్ వీడియో. చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ దెన్ వీ అప్రిషియేట్ యువర్ హెల్ప్ అండ్ దెన్ సపోర్ట్. థ్యాంక్ యూ.